హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చినటువంటి క్వశ్చన్లో థర్డ్ కనుక చూస్తే ఇట్ ఈస్ కోఆర్డినేటెడ్ బై వరల్డ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్, వరల్డ్ బిజినెస్ కౌన్సిల్, ఇవన్నీ కాదు. సో దిస్ ఈజ్ అ రాంగ్ థింగ్. సో ఆన్సర్ ఈజ్ 1 and 2. ఒకసారి కరెక్ట్గా చూసుకోండి. ఇట్ ఈస్ ఇనిషియేటివ్ ఆఫ్ యూరోపియన్ యూనియన్ అని అనుకున్నాం కదా. సో కోఆర్డినేటెడ్ నాట్ బై దీస్ థింగ్స్, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ అలయన్స్. ఓకే, అలాగే బిఫోర్ వీ గో టు ద సెషన్, 2027లో ఎగ్జామ్ రాయాలని అనుకునే వాళ్ళు, 2026లో కోచింగ్ తీసుకోవాలని అనుకునే వాళ్ళు ఫర్ యూపీఎస్సీ, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ బోత్ లాంగ్వేజెస్ ఆఫ్ తెలుగు అండ్ ఇంగ్లీష్, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇక ఈరోజు టాపిక్లో కనుక మనం వెళ్తే, పిఎం మోడీ గారు భూటాన్ని విజిట్ చేశారు. సో మీ అందరికీ తెలుసు, భారతదేశానికి చాలా దేశాలతో సరిహద్దు ఉంది. అందులో ముఖ్యంగా భారతదేశం చాలా స్నేహపూర్వకంగా, నమ్మకంగా ఉన్నటువంటి ఒకే ఒక్క దేశం భూటాన్. ఒకప్పుడు శ్రీలంక మనతో ఉండేది, ఇప్పుడు లేదు, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. నేపాల్ కూడా కొంచెం వేషాలు వేస్తుంది. పాకిస్తాన్ చెప్పక్కర్లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఎస్ ఒకప్పుడు దోస్తీగా ఉండేది, బట్ ఆఫ్ఘనిస్తాన్తో దోస్తీ చేసినా కొంత ఇబ్బందే, బట్ కొంతవరకు ఉంది. మయన్మార్ ఒకప్పుడు చాలా మంచి మిత్రత్వ దేశంగా ఉంది, ఇప్పుడు ఇబ్బంది పెడుతోంది. అలాగే బంగ్లాదేశ్ షేక్ హసీనా ఉన్నంతకాలం బాగుంది, ఇప్పుడు బాగాలేదు. కానీ ఒక్క భూటాన్ మాత్రం ఎప్పుడూ భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూనే ఉంది. చైనా దగ్గరగా వచ్చినా నువ్వు వద్దు, మేము భారతదేశంతోనే ఉంటామని చెప్పింది. సో అలాంటి భూటాన్తో మన తాలూకా రిలేషన్స్ ఇంకా పెంచుకుంటుంది భారతదేశం. సో దీనికి సంబంధించి ఈరోజు సెషన్ని చూద్దాం. ముందు భూటాన్కి వెళ్ళారు. అక్కడ భూటాన్ 4వ రాజు అయినటువంటి జిగ్మే సింగే వాంగ్చుక్, ఈయనే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చాడు, జీడిపికి ఆల్టర్నేటివ్గా. సో కరెంట్ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు జిగ్మే కెసార్ నమ్యల్ వాంగ్చుక్, ఇతని తండ్రి. సో కాబట్టి ఈ అంశంలోనే భాగంగా భూటాన్కి ఇండియాకి ఉన్నటువంటి మైత్రి బాగా అర్థమవుతుంది మనకి. అలాగనే ఈ మధ్యకాలంలో భూటాన్లో మనం ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ వీటికి కూడా చాలా హెల్ప్ చేస్తున్నాం. సో అలాగే దాంతోపాటుగా సెక్యూరిటీ, భూటాన్కి సంబంధించిన సెక్యూరిటీ మొత్తం భారతదేశమే చూస్తూ ఉంటుంది. అలాగే కనెక్టివిటీ, భూటాన్కి రోడ్లు కానీ రైల్వేస్ కానీ ఇవన్నీ మనమే చేస్తూ ఉంటాం. సో కాబట్టి ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీలో భాగంగా మనం ఎప్పుడు భూటాన్కి సపోర్ట్ చేస్తూనే ఉంటాం కూడా. సో ఇందులో మనము ఎందుకు అసలు భారతదేశం నుంచి మోడీ గారు భూటాన్ని విజిట్ చేశారు? ముందుగా ఎకనామిక్ అండ్ డెవలప్మెంటల్ అసిస్టెన్స్ అంటే భూటాన్కి 13th 5-year ప్లాన్లో భాగంగా భారతదేశం సపోర్ట్ చేస్తానని చెప్పింది. ముఖ్యంగా అందులో మనకి ఒక ప్రాజెక్ట్ ఉంది, అదే గెలుపు మైండ్ఫుల్నెస్ సిటీ ప్రాజెక్ట్. దీనికి మనం చాలా వరకు సపోర్ట్ చేస్తానని చెప్పాం. అలాగే ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ అస్సాంకి దగ్గరలో ఉంటుంది, అంటే భూటాన్లోకి ఎవరైనా రావాలంటే ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్స్ ఉంటాయిగా. సో దీనికి గాను ఒక అడ్వాన్స్డ్ సపోర్ట్ ఇస్తామని చెప్పాం. అట్లాగనే 3 MOUలు సైన్ చేశారు. ముఖ్యంగా భూటాన్లో హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్కి సంబంధించి, అలాగే హెల్త్ అండ్ మెంటల్ హెల్త్కి సంబంధించి కూడా భూటాన్తో భారతదేశం మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ చేసుకుందనమాట. అట్లానే మనం చూస్తే హైడ్రో పవర్ కోఆపరేషన్లో 1020 మెగావాట్ల ఒక హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఉంది. పునాక్ సంచు, ఆ భాష మనకి కొంచెం కష్టం పలకడం, పునాత్ సంచు 2 ప్రాజెక్ట్ ఇది. సో ఇది 1020 మెగావాట్ల పవర్ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1200 మెగావాట్ల ప్రాజెక్ట్ ఒకటి ఉంది, సేమ్ నేము. సో దీనికి సంబంధించి భారతదేశం భూటాన్కి డబ్బులు ఇచ్చింది, 40 బిలియన్ రూపీస్. బిలియన్ అంటే 100 కోట్లు, అంటే 4000 కోట్ల రూపాయలు లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే అప్పు రూపంలో ఇచ్చింది. అంటే భూటాన్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను కదా, భూటాన్ చాలా చిన్న దేశం, వాళ్ళు సెపరేట్గా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భూటాన్లో చాలా నదులు భారతదేశం వైపే ప్రయాణిస్తూ ఉంటాయి. సో ముఖ్యంగా అందులో జల విద్యుత్ చాలా అద్భుతంగా వస్తుంది. సో భూటాన్కి సరిపడా జల విద్యుత్ ఉంటుంది, ఈ మిగిలిపోయిన విద్యుత్ని భారతదేశం కొంటుంది కూడా భూటాన్ నుంచి. అట్లాగనే కనెక్టివిటీకి సంబంధించి 2 దేశాలకి సంబంధించి క్రాస్ బోర్డర్ కనెక్టివిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కొన్ని మాట్లాడుకున్నారు. సో అందులోనే దరంగా చెక్ పోస్టు, అలాగే జోగిగోఫా మల్టీ మోడల్ టెర్మినల్, సో వీటి గురించి కూడా మాట్లాడారు. ముఖ్యంగా 2 దేశాల మధ్య రైల్వేస్ని పెంచాలని అనుకుంటున్నారు, అంటే రైలు మార్గాలు. సో అదే గెలుపు, కొక్రాఝార్, అలాగే సంస్థే, బనార్హత్ ఈ ప్రాంతాల్లో భారత్ ఈ యొక్క భూటాన్ ఈ రెండింటి మధ్య రైల్వే లింక్ అనేటటువంటిది వస్తుంది. అలాగే ట్రేడ్కి సంబంధించి భూటాన్కి చాలా ఎసెన్షియల్ కమోడిటీస్ అన్నీ మనమే ఇస్తూ ఉంటాం అన్నమాట. ఇంక్లూడింగ్ భూటాన్కి ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా మనమే ఇస్తూ ఉంటాం. సో ఇవన్నీ కూడా అన్ఇంటరప్టెడ్గా ఏమాత్రము ఇబ్బంది లేకుండా భూటాన్కి అందించేటటువంటి ప్రయత్నాలు కూడా చేశారు.
దీంతోపాటు ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ అంటే భూటాన్ భారత్ ఏ విషయాల్లో సహకరించుకుంటున్నారు అని కనుక మనం చూస్తే ముఖ్యంగా ట్రేడ్ అంటే భూటాన్ ఇండియా రెండు దేశాల మధ్య ఎటువంటి వాణిజ్య ఇబ్బందులు లేవు, స్వేచ్ఛా వాణిజ్యం అనేటటువంటి జరుగుతోంది. ఇండియా భూటాన్ ట్రేడ్ అగ్రిమెంట్ 1972లో జరిగింది, 2016లో రివైజ్ చేశారు. సో అప్పటి నుంచి కూడా చాలా అద్భుతంగా ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. 2014 నుంచి ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక ఈ వాణిజ్యం అనేటటువంటిది మూడింతలు పెరిగింది. $486 బిలియన్ నుంచి $1777 బిలియన్ ఇది పెరిగింది. అలాగే భూటాన్లో చాలా ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నటువంటి దేశం కూడా భారతదేశం, ఎందుకంటే భారతదేశంలో ఉన్న బిజినెస్ మెన్ అక్కడ పెట్టుబడులు పెడతారు. భూటాన్కి వచ్చే మొత్తం పెట్టుబడుల్లో 50% పెట్టుబడులు మన దేశం నుంచే ఉన్నాయి. సో అట్లానే డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ కనుక చూస్తే ఇండియా డెఫినెట్గా భూటాన్ తాలూకా అభివృద్ధిలో చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంటుంది 1960 నుంచి కూడా. సో అట్లానే 4500 కోట్లు అంటే 73% భూటాన్కి ఇచ్చినటువంటి ఫ్రీ గ్రాంట్స్. గ్రాంట్ అంటే తిరిగి ఇవ్వక్కర్లేదు, లోన్ అంటే తిరిగి ఇవ్వాలి. సో 73% భూటాన్ ఎక్స్టర్నల్ గ్రాంట్స్ అన్ని భారతదేశంలోంచే వస్తాయి, ముఖ్యంగా 12వ పంచవర్ష ప్రణాళికలు. సో అట్లాగనే ఇవి చాలా రంగాల్లో అంటే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, అగ్రికల్చరు, ఆరోగ్యము, ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్ట్ అన్ని అంశాల్లోనే మనం ఇస్తూ ఉంటాం. అలాగే 4 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఆపరేషన్ ఉన్నాయి 2000 మెగావాట్లకు పైగా. అలాగే మరొకటి ఇందాక చెప్పాను కదా పునాత్ సాంగ్చు 1 and 2 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, దీనికి కూడా మనమే హెల్ప్ చేస్తున్నాం. అట్లాగనే అక్కడ చాలా ఎక్కువ జల విద్యుత్ అనేటటువంటిది ఉత్పత్తి అవుతుంది. సో భూటాన్కి సరిపడగా ఇంకా చాలా మిగులు ఉంటుందన్నమాట. ఈ మిగులును కూడా భారతదేశమే కొంటుంది. ఆల్రెడీ మనం 2400 కోట్ల రూపాయల విలువైనటువంటి మిగులు విద్యుత్ని భూటాన్ నుంచి మనమే కొన్నాం, వేరే ఏ దేశం కొనడానికి స్కోప్ లేదు. ఎందుకంటే మీరు విద్యుత్ అనేది ఏదో ప్యాక్ చేసి పార్సిల్ పంపించేది కాదు కదా, ఎలక్ట్రిసిటీ లైన్స్ ఉండాలి, పవర్ లైన్స్, కేబుల్స్ ఉండాలి. అవి భూటాన్కి ఇండియాకి చాలా ఈజీగా మనం వేసుకోవచ్చు. అలాగే కల్చరల్ టైస్ కనుక మనం చూసుకుంటే భూటాన్కి మనకి 1000 సంవత్సరాల పైగా చరిత్ర ఉంది. అలాగే అనేక రకాలుగా ఐటెక్ ప్రోగ్రామ్స్ లాంటివి ట్రైనింగ్స్ చేస్తున్నాము. అలాగే ఇండియా భూటాన్ ఫౌండేషన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అలాగే భూటాన్ నుంచి చాలామంది ఎక్కువ భూటాన్లో బుద్ధిజంని ఫాలో అవుతారు. సో బౌద్ధ్ గయా, రాజ్గిర్, నలంద, సిక్కిం ఇలాంటి ప్రాంతాలన్నిటికీ భూటాన్ నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారు. అలాగే భూటాన్లో ఉన్నటువంటి రాచరికాన్ని కానీ భూటాన్లో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని భారతదేశం ఎప్పుడూ గౌరవిస్తూ వస్తుంది. మన దేశం నుంచి భూటాన్కి వెళ్ళేటటువంటి యాత్రికులు కూడా చాలా ఎక్కువ. అట్లాగనే ఇంకా కొత్త ఏరియాస్లో ముఖ్యంగా డిజిటల్ అంశాల్లో భారత్ దూసుకుపోతుంది. లైక్ రూపే యాప్, భీమ్ యాప్, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. సో వీటన్నిటిలోని కూడా మనం కూడా చాలా వరకు వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. ముఖ్యంగా రూపే, భీమ్ యాప్స్ అక్కడ కూడా పనిచేస్తాయి, మన క్యూఆర్ కోడ్లు అక్కడ కూడా పనిచేసేటట్టుగా మనం భూటాన్కి సపోర్ట్ చేస్తున్నాం. డిజిటల్ దృక్యూల్ అనేటటువంటి ప్రోగ్రామ్ వాళ్ళు కూడా చేసుకుంటున్నారు, మనం సపోర్ట్ ఇస్తున్నాం. అలాగే ఇండియా భూటాన్కి సంబంధించి శాట్ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చింది. అలాగే గ్రౌండ్ ఎర్త్ స్టేషన్ ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. భూటాన్లో మనకి స్టెమ్ అనేది ఉంటుంది కదా, సైన్స్, మ్యాథ్స్ ఇట్లాంటివి స్టెమ్ అని అంటాం. సో ఇవి టీచర్ షార్టేజెస్ ఉంటే దానికి కూడా భారతదేశం కొంతమంది టీచర్ని భూటాన్లో రిక్రూట్ చేసి అక్కడ టీచర్స్ తాలూకా షార్టేజ్ని తగ్గిస్తోంది. సో ఇన్ని చేస్తున్నప్పటికీ భూటాన్తో మనకి కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ఇటీవల కాలంలో. ఒకే ఒక అంశం మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది భూటాన్కి సంబంధించి ఏంటంటే, మన పక్కన ఉన్నటువంటి దేశాల్లో మనకి అత్యంత నమ్మకం ఉన్నటువంటి దేశం భూటాన్. బాగా నమ్మేటటువంటి దేశం అంటే మనము నమ్మేటటువంటి దేశం, మనల్ని నమ్మేటటువంటి దేశం రెండు భూటానే. కానీ భూటాన్ భారత్ సంబంధాల మధ్య ఇటీవల కాలంలో కొన్ని సవాళ్ళు వస్తున్నాయి. అందులో మొదటిది చైనా భూటాన్తో సంబంధాలను పెంచుకుంటోంది. ముఖ్యంగా భూటాన్ చైనాతో బోర్డర్ టాక్స్ వస్తుంది. డోక్లాంకి సంబంధించి మనకే సపోర్ట్ చేసినప్పటికీ భూటాన్ ఎలా అయినా వల్లో వేసుకోవాలని చైనా అనుకుంటుంది. ఒకవేళ జరిగితే భారతదేశానికి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగనే ముఖ్యంగా భూటాన్ తన పార్ట్నర్షిప్ ఇప్పటివరకు భారత్తో చేసింది, కానీ ఇక్కడి నుంచి స్ట్రాటజిక్ అటానమీ అంటే వ్యూహాత్మకమైనటువంటి స్వయం ప్రతిపత్తిని కోరుకుంటుంది. అంటే దాని అర్థం ఏంటి, నెమ్మదిగా మేము చైనాతో కావాలి అని అనుకుంటే, మాకు బెటర్ అని అనుకుంటే చైనాతో వెళ్తాము అనేటటువంటి సిగ్నల్ని ఇండైరెక్ట్గా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అట్లాగనే ఎకనామిక్ డిపెండెన్సీ. భూటాన్ భారత్ మీద తన అవసరాలకు, తనకి వస్తువుల కోసము, కొన్ని సేవల కోసము, అలాగే డబ్బుల కోసము, సెక్యూరిటీ, వాణిజ్యం భారత్ మీద చాలా ఎక్కువగా డిపెండ్ అవుతుంది. సో అయితే ఇప్పుడు ఇది తగ్గిద్దామని అనుకుంటున్నారు. అందుకే భూటాన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీ అని కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే ఇట్ రెడ్యూసెస్ ఇండియన్ టూరిస్ట్ ఇన్ఫ్లో, బోర్డర్ ఎకనామీస్, అండ్ విచ్ మీన్స్
సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీ అంటే భూటాన్లో భారతదేశంలా కాదు, వాళ్ళు పర్యావరణానికి చాలా విలువిస్తారు. సో భారత్ నుంచి వచ్చేటటువంటి పర్యాటకులు వీళ్ళకి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫీ ఇట్లాంటివి వేయడం వల్ల ఎక్కువగా ఇండియా నుంచి వెళ్ళేటటువంటి టూరిస్టులకి ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుందన్నమాట భూటాన్కి. సో దీనివల్ల యాత్రికులు తగ్గిపోతున్నారు. సో దీని కారణంగా ఆర్థికపరమైనటువంటి సంబంధాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇప్పుడు భూటాన్ ఏమనుకుంటుంది, భారతదేశం నుంచి యాత్రికులు రావట్లేదు కాబట్టి చైనా నుంచి మనం తెప్పించుకుందాం, అంటే చైనా నుంచి యాత్రికులను ఆహ్వానిద్దాం. అదే జరిగితే ఏమవుతుంది, భారత్ తాలూకా పాత్ర భూటాన్లో తగ్గే అవకాశం ఉంది కదా. సో అట్లాంటి పరిస్థితులు వస్తాయి. అలాగే భూటాన్ డ్యామ్స్ ఇండియాకి చాలా ప్రాబ్లం అవుతున్నాయి. వాటర్ ఫ్లో తగ్గుతోంది, సిల్టేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎక్స్ట్రీమ్ వెదర్ రిస్క్స్ వస్తున్నాయి. అలాగే తలా డ్యామ్ ఇటీవల కాలంలో ఓవర్ఫ్లో అయినటువంటి కారణంగా మనకు వరదలు వచ్చాయి, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ లాంటి చోట్ల. సో ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే బోర్డర్కి సంబంధించి ప్రస్తుతానికైతే శాంతియుతంగా ఉంది, కానీ కొంత ఇల్లీగల్ ట్రేడ్ అది కూడా జరుగుతుంది, స్మగ్లింగ్ కూడా జరుగుతుంది. అలాగే ఇటీవల కాలంలో ఈవెన్ కొన్ని టెర్రరిస్ట్ కాదు కానీ కొన్ని మావోయిస్ట్ యాక్టివిటీస్, అంటే నక్సలిస్ట్ లాంటి ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ కూడా బోర్డర్స్లో మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి భూటాన్తో మనము ఈ బోర్డర్ యాక్టివిటీస్ని చూసుకుంటూ ఆర్థికపరమైనటువంటి సంబంధాలను కూడా ముందుకు తీసుకెళ్ళాలి. సో కాబట్టి భూటాన్తో ఎప్పుడూ మనం స్నేహపూర్వక సంబంధాలనే కొనసాగించాలి. ఎప్పుడైనా బలహీనుడితో సంధి చేసుకోవాలి, బలవంతుడితో పోరాడాలి. సో భూటాన్ బలహీన దేశం కాబట్టి మనం ఎప్పుడూ సంధితోనే ఉండాలి, స్నేహపూర్వకంగా ఉండాలి. సో పాకిస్తాన్ ఎట్లాగా మనం స్నేహం చేద్దామన్నా రాదు కాబట్టి వాడితో ఎప్పుడు మనం దెబ్బలాడుతూ ఉండాలి. సో ఈ రకంగా మనం భూటాన్ని ఆలోచించవచ్చు. సో దీనికి సంబంధించి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2005లో వచ్చింది. భారతదేశానికి ఏ ర్యాంక్ వచ్చింది, ఎందుకంటే ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్లో భూటాన్ తాలూకా హస్తం చాలా ఎక్కువ ఉంది. సో అట్లాగనే బోర్డర్ మేనేజ్మెంట్ ఈస్ కాంప్లెక్స్ డ్యూ టు డిఫికల్ట్ టెరైన్ అండ్ హాస్టైల్ విత్ సమ్ కంట్రీస్, ఛాలెంజెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ బోర్డర్ మేనేజ్మెంట్. భూటాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని రాయండి, కేవలం భూటాన్ గురించే కాదు, ఇది అన్ని దేశాల గురించి, భారతదేశంతో సరిహద్దు ఉన్న దేశాలు. సో దీన్ని 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు సెషన్. మళ్ళీ మనం కొత్త టాపిక్తో రేపు కలుద్దాం.